మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మన ప్రియతమ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున నివాళులు అర్పించేందుకు వచ్చిన ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు మరణించి 11 సంవత్సరాలు అయ్యింది అంటే ఎవ్వరికి కూడా ఇప్పటికీ కూడా ఇంకా నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే ఈ రోజుటి వరకు కూడా ప్రతి గుండెలో ఆయన చెరగని ముద్ర వేసుకొని చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన సేవలను ఎంత చెప్పుకున్నా కూడా తనివి తీరదు. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలే అని మనం ధైర్యంగా చెప్పగలము. ఆయనని ఆదర్శంగా తీసుకొని ఈ గుంతకల్ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారు కూడా ఆయన ఆదర్శానుసారం మరి గుంతకల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డారు. ఈ రోజు మనం చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన మీద ఉన్న అభిమానంతో వేల సంఖ్యలో ఈ రోజుటి వరకు కూడా ప్రజలు వస్తున్నారు అంటే మనమంతా కూడా గమనించవచ్చు. కానీ నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా గుంతకల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాము. ఏ ఒక్క కార్యకర్తకు కూడా న్యాయం చేసుకుంటూ పోతామే తప్ప ఎవరికి కూడా అన్యాయం చేయమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో ఎవరైతే నిలబడ్డారో ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకున్నాము, గుర్తిస్తున్నాము. కాబట్టి రాబో రోజుల్లో ప్రతి కార్యకర్తకి, నాయకునికి, ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి చాలా సేపటి నుంచి అందరూ కూడా చాలా సమయం అయింది కాబట్టి మరి కేక్ కటింగ్ కార్యక్రమం అనంతరం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరి ఒక్కసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.